నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. అమెరికాకు ట్రంప్ రెండవసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు ఆయన. ప్రపంచం ఆయన తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కోసము ప్రపంచం అంతా ఆసక్తిగా చూస్తుంది. మరీ ముఖ్యంగా ఇండియాలో ఉన్నటువంటి పేరెంట్స్ ఎందుకంటే కొన్ని లక్షల మంది పిల్లలు అమెరికాలో ఉన్నారు. ఎంఎస్ చదవడానికి వెళ్ళారు, అక్కడ H1 వీసా మీద వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. కొంతమంది గ్రీన్ కార్డు వచ్చింది, కొంతమంది సిటిజన్స్ కూడా అయ్యారు. అయినా సరే ట్రంప్ తీసుకునే నిర్ణయము ఎటువంటి ఇబ్బంది కలిగిస్తుందో, ఎటువంటి కష్టాన్ని కలిగిస్తుందో ఎంతో ఆత్రంగా చూస్తూనే ఉన్నారు. ప్రతిరోజు వార్తల కోసం చర్చ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు అక్కడ లక్షల మంది ఎంఎస్ చదువుతున్నారు, ఇప్పుడు మధ్యలో ఉన్నారు. వాళ్ళంతా కూడా ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి వెంటనే పార్ట్ టైం జాబులు మానేశారు. కానీ నిజంగా అమెరికాలో పిల్లలు ఎంఎస్ చదవడానికి వెళ్ళినటువంటి స్టూడెంట్స్ పార్ట్ టైం చేయకుండా ఎంఎస్ కంప్లీట్ చేయటం సాధ్యం కాదు. చాలా కష్టంతో కూడినటువంటి విషయం అది. చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి చదువు ఎంఎస్ అనేది. అంటే అక్కడ ఎంఎస్ చేయాలంటే కనీసం 50 లక్షలు ఖర్చు అవుతుంది. ఇక్కడ కొంత ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటారు, కొంత ఏదో అప్పులు చేసి, కొంత దగ్గర వారు అప్పుడే ముందే ప్లాన్ చేసుకుంటారు కాబట్టి సేవింగ్ చేసుకునే అమౌంట్ని కొంత ఉపయోగిస్తారు. మిగిలినంతా కూడా అక్కడికి వెళ్ళినటువంటి ఎంఎస్ చదవడానికి వెళ్ళినటువంటి పిల్లలు అక్కడ పార్ట్ టైంలో చేస్తారు. అయితే ఆన్ క్యాంపస్లో ఉద్యోగం చేస్తున్నటువంటి పిల్లలకి మాత్రం, స్టూడెంట్స్కి మాత్రం ఏ ఇబ్బంది లేదు. ఆ క్యాంపస్లు ఏముంటాయి? ఒక లైబ్రేరియన్గా, లేకపోతే టీచింగ్ అసిస్టెంట్గా, లేదా అక్కడ క్యాంటీన్లో కూడా ఉంటాయి. యూనివర్సిటీలో క్యాంటీన్లో పనిచేయడానికి ఇటువంటి యూనివర్సిటీలో పార్ట్ టైం ఇస్తాయి కాబట్టి, అది అఫీషియల్గా ఇస్తాయి కాబట్టి దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. చట్ట ప్రకారంగానే అక్కడ చేసుకోవచ్చు. కానీ బయటకు వచ్చి కొంతమంది అక్కడ ఎంతోమందికి ఉండవు. కొన్ని వేల మంది వెళ్ళినప్పుడు యూనివర్సిటీలో అక్కడ ఉన్నటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అందుచేత కనుమ మెజారిటీ స్టూడెంట్స్ అంతా ఏం చేస్తారు? బయటే చేయాల్సి వస్తుంది. బయట ఎక్కడ చేస్తారు? పెట్రోల్ బంకుల్లోనూ, సూపర్ మార్కెట్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, ఇటువంటి వాటిలో పనిచేస్తారు. వీరంతా ఇల్లీగల్ కింద వస్తుంది. చట్ట వ్యతిరేకమైనటువంటి పార్ట్ టైం జాబ్. అంతవరకు బయటకు ముందు అంతవరకు స్టూడెంట్స్ అలాగా అనఫిషియల్గానే చేసుకునేవారు. కానీ అక్కడ అధికారులు కానీ ప్రభుత్వం కానీ చూడనట్టుగానే వదిలేసేది. యూనివర్సిటీలు కూడా డబ్బులు కడితే సరిపోతుంది, ఫీజు కడితే సరిపోతుంది. అది ఇండియా నుంచి డాలర్స్లోంచి వచ్చిందా, లేకపోతే స్టూడెంట్స్ అక్కడ పార్ట్ టైం చేసుకుని సంపాదించిన డబ్బుతో కడుతున్నారా అనేది యూనివర్సిటీ చూడదు. ఫీజు కట్టడమే ముఖ్యం వారికి, డాలర్స్ రూపంలో. అలా కట్టుకునేవారు, కొంత వెసులుబాటు ఉండేది. లేదంటే పూర్తిగా మనమే డబ్బులు పంపించి చదివించాలంటే 100కి 90 మందికి సాధ్యం కాదు. అంత ధనవంతులు అయితే, అంత వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అయితే చదివించుకోవచ్చు. కానీ మెజారిటీకి మధ్యతరగతి కుటుంబాలకు ఇంకా ఎంఎస్ చదివించడం కష్టం అయిపోతుంది, చాలా కష్టం అన్నమాట. అందుచేత అమెరికాలో ఉంటే చాలు అన్న భావంతో ఆ స్టూడెంట్స్ అంతా పార్ట్ టైం ఉద్యోగాలు వదిలిపెట్టేశారంట. మరి ఇప్పుడు పార్ట్ టైం జాబ్ను వదిలిపెట్టేస్తే మరి వారు ఎలా అక్కడ మంత్లీ మెయింటెనెన్స్ చాలా కాస్ట్లీ. అక్కడ రూమ్ రెంట్కి తీసుకోవాలి, అక్కడ వంట వండుకుంటారు పాపం, ఎన్నో కష్టాలు పడాలి. ఒక పక్కన చదువుకోవాలి, ఒక పక్కన పార్ట్ టైం చేస్తూ ఉంటారు, ఒక పక్కన వంట చేసుకుని తన జీవితాన్ని ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు పార్ట్ టైం వదిలేశారు. మరి ఆ మంత్లీ మెయింటెనెన్స్ ఇప్పుడు పేరెంట్స్ పంపించాలంటే చాలా కష్టంగా మారిపోతుంది. అంతే, ఎంఎస్ కంప్లీట్ అయిపోయిన వారు కూడా ఉన్నారు. ఓటీపీ మీద అక్కడ పార్ట్ టైంలో ఓటీపీ మీద జాబ్ చేస్తుంటారు. వారు కూడా పార్ట్ టైంలో చేయడానికి వీల్లేదు. ఓటీపీ మీద ఉన్నప్పుడు ఓటీపీ పర్మిషన్ వస్తుంది. ఓటీపీ మీద ఉన్నప్పుడు అఫీషియల్ జాబ్ వస్తే పర్వాలేదు, అఫీషియల్ జాబ్ రాకపోతే పార్ట్ టైం జాబ్ చేయాలి. పార్ట్ టైం జాబ్ చేయటం మంచిది కాదు. ఆ పార్ట్ టైం జాబ్లు కూడా మానేశారు. ఆ పార్ట్ టైం జాబ్లు మానేయటం వల్ల ఏమవుతుంది? మంత్లీ మెయింటెనెన్స్ కష్టమైపోతుంది. ఆ మంత్లీ మెయింటెనెన్స్ ఎవరు పంపించాలి? ఇప్పుడు పేరెంట్స్ పంపించాలి. ఆ స్టూడెంట్స్ ఎందుకు మానేశారు? అమెరికాలో ఉండనిస్తే చాలు, పార్ట్ టైం చేసినా చేయకపోయినా పర్వాలేదనే పరిస్థితికి వచ్చేసారు అక్కడ. అంటే అక్కడ మన స్టూడెంట్స్, ఎంఎస్ చదవడానికి వెళ్ళిన స్టూడెంట్స్ ఏ విధమైన కష్టాలు పడుతున్నారో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనకి వార్తల ద్వారా తెలుస్తుంది. పాపం ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రధానంగా అంటే ఒక ఇండియాని దృష్టిలో పెట్టుకుని ఆయన తీసుకుని ఉండరు. అక్కడ చైనా నుంచి, ఇండియా నుంచి, అనేక దేశాల నుంచి ఎంఎస్ చదవడానికి వస్తారు. అందరికీ వర్తిస్తుంది రూలు, ఒక్క ఇండియాకే కాదు.
కాకపోతే మెజారిటీ పబ్లిక్ ఇండియా నుంచి చైనా నుంచి వచ్చేవారే ఉంటారు కాబట్టి ఈ రెండు దేశాల స్టూడెంట్సే ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. పోనీ ఎంఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓటీపీ అయింది, జాబ్ వచ్చింది, H1 వీసా వచ్చింది. H1 వీసా వచ్చిన తర్వాత అది ఎన్ని సంవత్సరాలు? 6 ఇయర్స్ మాత్రమే. ఆ 6 ఇయర్స్ తర్వాత ఇదివరకు ఏముండేది? గ్రీన్ కార్డ్ వస్తే మళ్ళీ అది కంటిన్యూ అయ్యేది సిటిజన్షిప్ వచ్చే వరకు. పెళ్లి చేసుకుని అక్కడ అమెరికాలోని పెళ్లి చేసుకున్న దంపతులకు ఆ ఫ్యామిలీకి అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుడితే అమెరికాలోనే పుట్టడం వల్ల సిటిజన్ వచ్చేది. ఆ పిల్లవాళ్ళకి సిటిజన్ వస్తే పేరెంట్స్ కంటిన్యూ అవ్వచ్చు, వీరికి కూడా గ్రీన్ కార్డు వచ్చేది. దానిని కూడా రద్దు చేశాడు ట్రంప్. అంటే H1 వీసా వచ్చిన తర్వాత 6 సంవత్సరాలే ఉండాలా, తర్వాత కూడా కొనసాగవచ్చా? మరి ట్రంప్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాడో ఆసక్తిగా చూడాలి. ఇప్పుడు ఎవరైనా ఎంఎస్ చదివించడానికి తమ పిల్లలను పంపించాలనుకుంటే కరెక్ట్గా ఆలోచించుకోండి, చక్కగా ప్లాన్ చేసుకోండి, ఇబ్బందులు పడకండి. అన్ని క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత కన్సల్టెన్సీలు ఉంటారు, ఏయో మాయమాటలు చెప్తూ ఉంటారు. వాళ్ళకు ఒక క్యాండిడేట్ దొరికితే చాలు అనుకుని పంపించేస్తూ ఉంటారు. కానీ అంతిమంగా నష్టపోయేది పేరెంట్స్, మీ పిల్లలు కాబట్టి, స్టూడెంట్సే కాబట్టి స్పష్టంగా తెలుసుకుని ఒకవేళ పార్ట్ టైం జాబ్ చేయకపోయినా మీరు ఆ అమౌంట్ని ఖర్చు పెట్టే స్థితిలో ఉంటే పంపించండి. లేదు అనేక ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. కొద్ది రోజులు వేచి చూడండి. వేచి చూసిన తర్వాత అక్కడ విషయాలన్నీ ప్రాక్టికల్గా స్టూడెంట్స్ చెప్పిన దాన్ని బట్టి నిర్ణయం తీసుకుని మీ పిల్లల్ని అమెరికాకు పంపించడం చేయండి. దానికి ప్రత్యామ్నాయంగా కెనడాని ఎంచుకోండి, లండన్ ఎంచుకోండి, ఆస్ట్రేలియా, ఫ్రాన్సు, ఇతర దేశాలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోండి. జర్మనీ కానీ ఇలా కొన్ని దేశాలు ఉన్నాయి కాబట్టి ఆ దేశాలను ఎంచుకుని అక్కడ పంపించడానికి ప్లాన్ చేసుకోండి. లేదు అమెరికానే పంపాలనుకుంటే కొద్ది రోజులు వెయిట్ చేయటం మంచిది. మరిన్ని వార్తా విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు.